గుడ్ ఈవినింగా? గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇంకా ఇది మా ఇంటి దగ్గర ములక్కాడ చెట్టు అండి. ఎన్ని ములక్కాడలు కాసాయో. మా పిల్లలు ఈ ములక్కాడలను చూసి ఓకే ఎలా పీక్కుపోతుంది పీకే సోదర్శి బాబు. ఒక్కొక్క ములక్కాడిని చూసి ఒక్కొక్క సింబల్ పెడుతున్నారు దానికి. ఇది అంటే లవ్ సింబల్లా ఉందంట. మా పిల్లలు చెప్పారు చూడండి కదా, భలే ఉంది కదా, భలే గుర్తుపెట్టారు. మనకన్నా వాళ్ళకి మెమరీ పవర్ ఎక్కువ ఉంటుంది. ఇలా తిప్పితే జీరో. ఏదేది ఎలా పెడితే సి, ఇదిగో ఇలా పెడితే ఓకే ఇదో ములక్కాడ ఇది అంట జీరో. ఏది ఇలా పెడితే సి అంట. మళ్ళీ ఎలా పెడితే జీరో, ఇలా పెడితే జీరో. ఇది అర్థం పాపలా ఉంటే చూడండి. ఇలా పెడితే జీరో అంట. ఇంకా ఏముంది, ఏం లేదు. ఇవి మా బయట చెట్లు. ఇదొక చెట్టు, పనస చెట్టు. ఈ చెట్టు కింద పనస పిక్క ఉందండి. కాకపోతే ఇది పనస పిక్క ద్వారా వచ్చిందా మామూలుగా ఏదైనా చెట్టు, ఇది పనస చెట్టు కదా? కామెంట్ చేయండి, మాకు కామెంట్ చేస్తాంలే అండి. నువ్వెలా చేస్తావండి? ఏం చేసినావు అండి? గోంగూర ఇది మా ఇంటి దగ్గర మొన్న వచ్చిన గోంగూర తీసుకుని సర్లే కొంచెం పాతి పెడదామని 4 కొమ్మలు పాతి పెడితే ఇలా చిన్నగా చిగురించింది గోంగూర. కాకరపాదు. ఇది ఎలా వచ్చిందో ఎప్పుడు విత్తనాలు వేసాం మేమైతే వేయలేదు. మరి ఎలా వచ్చిందో మరి. కాకరపాదు వచ్చింది. ఒక 1/2 కేజీ కాకరకాయలు కూడా వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ పువ్వులు వస్తున్నాయి. కాకరకాయ పాదు చాలా జనరల్గా మనకి మొక్కలు అయితే టైం పట్టిద్ది ఎక్కువ రోజులమ్మా నిశ్చిత ఎదగడానికి, వాటి అవి పెరగడానికి, కాయడానికి గట్లా. కానీ పాదులు మాత్రం తొందరగా వెళ్తాయండి. ఇది ఒక 1 మంత్ అయినా అయింది అనుకుంటా. 1 మంత్ ఇలా అయిందేమో. చిన్నగా వచ్చి అలా పాదు కట్టేసి 1 మంత్ అవ్వలేదు. అలా పాదు వచ్చేసింది. అప్పుడే కాయలు వచ్చేసినాయి. ఆ కాయలు ఆల్రెడీ ఒకసారి వండేసుకున్నాం. నెక్స్ట్ టైం ఇంకా మళ్ళీ కాయలు వస్తున్నాయి కాకరపాదు. అండ్ దీన్ని బట్టి పాదులు తొందరగా మనకు వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా పాదులు అనేవి తొందరగా ఎదుగుతాయి, తొందరగా మనకి కాయలు అవి ఇస్తాయి మొక్కల కన్నా. ఈ బొప్పాస్కి మొక్క అయితే మేము వచ్చి 3 మంత్స్ అవుతుంది కదా, 3 మంత్స్ పైన అవుతుంది కదా మా గుడ్డూరు వచ్చి. చాలా రోజులు అప్పుడు వచ్చేయండి. అప్పుడు ఏదో బొప్పాస్కి మొక్క తినేసి అవి ఇక్కడ వేస్తే చాలా మొక్కలు వచ్చాయి. కానీ పందులు, కుక్కలు ఇటువైపు వస్తాయి. అవి తినేసి పాడు చేసేసేగా, దవ్వేసి పాడు చేస్తాయి కదా. దానివల్ల కొన్ని మిగిలినాయి. ఆ కొన్నిలో ఈ ఒక్క మొక్క కొంచెం ఇంత ఎదిగింది. మిగతా అవన్నీ కూడా ఇంకా కొంచెం కొంచెం సన్నగా చిన్నగా అలా ఉంది. అంటే ఈ మాదిరి ఎదగడానికి ఇది ఇంకా 3 మంత్స్ ఇలా 2 మంత్స్ పైనే పట్టేసింది ఈ కొంచెం ఎదగడానికి. ఇది ఎప్పుడు పెద్దయి ఎప్పుడు కాయలు కాస్తుందో. పాదులు మాత్రం దీన్ని బట్టి ఏమాత్రం ఏంటంటే పాదులు మాత్రం తొందరగా మనకి గ్రోత్ వచ్చేస్తాయి, కాయలు అవి వస్తాయి మన చేతికి. ఇది మల్లెంటు అంటే మల్లె మొక్క. దీనికి ఏదో చీడ వచ్చినట్టుంది, ఇలా అయిపోయింది. అప్పుడప్పుడు మొగ్గలు ఇస్తూ ఉంటుంది. సీజన్తో పని లేకుండా మాది అప్పుడప్పుడు ఏదో ఒక మొగ్గ అలా కాస్తుంది. అది కూడా మొగ్గ రేపటికి ఇచ్చిలిద్ది అది. ఆ ఒక మొగ్గ. ఇవి ఎల్లుండికి అవుతాయి. అలా 1-2 పూలు పూస్తూ ఉంటాయి. ఇది చాలా పెద్దది అయ్యేది. కానీ ఆవులు ఇలా వస్తూ ఉంటాయి. మా బయట ఇలా ఉంటుంది. అటు నుంచి ఆవులు అవి వస్తూ ఉంటాయి. అవి తినేసి ఇలా మిగిలింది. ఇది మా మునగాకు చెట్లు ఇగోండి, ఇదోటి మా ఆంటీ కొట్టేశారు. బాగా గంగుల పురుగులు వస్తాయండి ఈ సీజన్లో. వీటికి గంగుల పురుగులు వచ్చినాయి బాగా. ఫస్ట్లో వర్షం పడినప్పుడు మొదట్లో అంటే ఇవి ఆకు వచ్చి కాయ ఆకు వచ్చిన తర్వాత కాయ దశలో వస్తాయి గంగుల పురుగులు బాగా. అవి ఏం చేసామంటే మా ఆంటీ శుభ్రంగా గుడ్డ పెట్టి కాల్చేసాం. అంటే అవి స్ప్రెడ్ అవ్వకముందు ఒక దగ్గర ఇలా మొత్తం పట్టేస్తాయి అన్నమాట చెట్టుకి. అలా పట్టేసినప్పుడు గుడ్డకి కొంచెం కిరసన వేసి మంట పెట్టి దాన్ని అటు ముందు పెట్టేసి చంపేసాం. ఏం చేస్తాం మరి, కొన్ని మనం బతకాలంటే కొన్నింటిని మనం చంపాలి. వాటిని చూస్తే ఎందుకో కొంచెం చాలామందికి ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, గంగుల పురుగులను చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి, ఇరిటేటింగ్ లాగా. సో అలా ఒక 4 టైమ్స్ అనుకుంటా మేబీ అవి ఒక దగ్గర ముందు పొదికి పురుగుల్లాగా అయ్యాక అవి స్ప్రెడ్ అవుతాయి చెట్టు అంతా. అలా ఎప్పుడైతే స్ప్రెడ్ అయ్యే ముందు ఉంటుందో అప్పుడే కరెక్ట్గా ఏం చేసేవాళ్ళం అంటే పెట్టేసేవాళ్ళం. 2-3 సార్లు పెట్టాము.
పెట్టాక ఇంకా స్ప్రెడ్ అవ్వాలి. లాస్ట్ టైం ఒకటి వచ్చింది, అది చాలా పైకి వస్తే పెట్టలేకపోయాము. పెట్టలేకపోతే అది ఎలా బాగా ఎండలు అండి ఇక్కడ గూడూరులో, బాగా ఎండలు వస్తుంది దగ్గర 10 రోజుల నుంచి. ఆ ఎండకేమో ఇంక మరి చెట్టు అంతా పురుగులు ఏమీ లేవు, నీట్గానే ఉంది. లేకపోతే ఇక్కడికి రావాలంటే భయం వేసేది. ఈ చెట్టు ములక్కాడలు బాగుంటాయి, చాలా పెద్దగా లావుగా ఉంటాయి. మా పిల్లలు చూడండి ఇలా మట్టిలో ఆడుతున్నారు. ఇప్పుడున్న కాలంలో ఇలా మట్టి దొరకడం, పిల్లలు మట్టిలో ఆడుకోవడం అనేది చాలా రేర్. అందుకే హౌస్ మాకు బాగా నచ్చింది. సో అందుకే ఇక్కడ తీసుకున్నాం హౌస్ మేము. చక్కగా పిల్లలు ఆడుకోవచ్చు. ఇది వెనక వైపు అండి. వెనక వైపు ఉండడం, ముందు పోర్షన్లో ఓనర్ గారు ఉంటారు, ఆడొక్కతే మా ఆంటీ. ముందు నుంచి రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు అది బాగుంటుంది. ఇక్కడ హౌస్లు అవి కూడా బాగుంటాయి. ఇదిగోండి ఇలా ముందు వైపు, ఇది మాది ఫ్రంట్. వెనక వైపు మా బాబు వెళ్తున్నాడు చూడండి, ఇది ఫ్రంట్. మా ఆంటీ పడుకున్నారు, ఇది ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్ రోడ్డు ఉంటుంది మనకి, ఇంకా వెళ్ళిపోవచ్చు రోడ్డు మీద. వెనక వైపు మేము ఉండే వైపు మాత్రం మట్టి. ఆ మట్టి బాగా నచ్చింది, పిల్లలు ఆడుకోవచ్చు. మట్టిలో మనం కూడా కుసేపు భూదేవి తల్లిని కొంచెం మన కాలు నేల మీద ఆంచితే బాగుంటుంది. మట్టిని చూసి చాన్నాళ్ళు, ఇప్పుడున్న రేర్ బట్టి మట్టిని చూడడం అనేది చాలా తక్కువ. అపార్ట్మెంట్స్, బిల్డింగ్స్ ఎక్కువ, ఇంకా టైల్స్ వాటి మీద తప్ప మట్టి మీద తిరగడం అనేది లేదు. అందుకే అది నచ్చి ఇక్కడ తీసుకున్నాం మేము. ఫ్రంట్ రోడ్ అంతా అలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా చిన్నగా ఉండి, ఇటువైపు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది. అన్నీ పెట్టుకుంటే ప్లేస్, పిల్లలు వచ్చి స్నానాలు చేసి రెడీ అయ్యి ఆడుతున్నారు. నిషిత ఇంకైనా చెప్పాలా? ఓ కరివేపాకు పైన మొక్క అంట, ఇంకా ఎక్కడో పైన మొక్క జే ఆకారంలో ఉందంట, మా పాప చెప్తుంది. ఇంకా కరివేపాకు మొక్క అన్నావు కదా నిశ్చిత, ఇది ఒక కరివేపాకు మొక్క. మా వెనకాల ఉండే మొక్కలు ఫ్రంట్, ఇంకా మా ఆంటీ వేశారు మొక్కలు. గులాబీ మొక్క, మందార మొక్క, ఆక్సిజన్ ఇచ్చే మొక్క అంట, అది ఆక్సిజన్ మొక్క అన్నారు. అలా చాలా మొక్కలు ఉన్నాయి, ఇంకో వీడియోలో చూపిస్తాం అది. ఇదిగోండి ఇది కరివేపాకు మొక్క. దీనికి ఆ మధ్యన చీడొచ్చేసింది, మొత్తం రెమ్మలన్నీ పీకేసి కొంచెం అన్నీ తీస్తే మళ్ళీ చిగురు వస్తుంది. అలాగా అంటే మనం ఏ మందు వేయకుండా మన చేతిలో ఉండేది కొంచెం పసుపు నీళ్ళు జిమ్ముకుని ఆ చీడొచ్చిన ఆకులన్నీ మొత్తం తీసేస్తే మళ్ళీ కొత్తగా చిగురు వచ్చింది అనమాట. దర్శి ఏం చేస్తున్నావు? దర్శి నీ రాఖీ చూపించు. వాళ్ళ అక్క నిన్న కట్టిన రాఖీ ఇది. అందరూ రాఖీ బాగా జరుపుకున్నారు, అడగండి. నిశ్చిత చెప్పమ్మా, నువ్వు అడుగు. రాఖీ అమ్మా, ఏం రాఖీ జరుపుకున్నారా? రాఖీ సెలబ్రేషన్, అన్నలు తమ్ములకి రాఖీ కట్టారా? అక్కలు చెల్లెమ్మలు అనాలి. ఏం చేస్తారు దాంతో ఇప్పుడు? పిల్లలకి ఇది పుల్లలకి నలుగు పెడుతున్నావు దర్శి, తెల్లగా చేయడానికి. మా అబ్బాయి చూడండి పుల్లలకి నలుగు పెడుతున్నాడు. ఏరా ఏం చేస్తున్నావు? బాయ్ తలపైకి ఎత్తు ఒకసారి. బుడబాయ్ నిషిత ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ మొక్క మాత్రం ఇది పనస మొక్క కదా, కామెంట్ చేయండి. పీక్ మొక్క అది ఒకేలా పనస మొక్క అయితే ఎందుకు తింటాం కదా. ఫ్రూట్స్, న్యాచురల్ ఫ్రూట్స్ అన్ని, జంక్ ఫుడ్ తినడం కాదు, న్యాచురల్ ఫ్రూట్స్ తినాలి. అన్ని ఫ్రూట్స్ తినాలి. ఓకే, టుమారో మళ్ళీ ఇంకా వ్లాగ్తో మా పిల్లలతో వస్తామండి. బాయ్ చెప్పండి అమ్మా. వెల్కమ్. బాయ్ చెప్పినాడు వెల్కమ్ చెప్తామండి. టుమారో వెల్కమ్. టుడే బాయ్. బాయ్. See Nana. Darshi, you also. బాయ్ చెప్పండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమండి. సబ్ట్రాక్షనా? సబ్స్క్రైబ్. దర్శి నువ్వు ఇసుక పడుతుందమ్మా తమ్ముడు మీద, నువ్వు చెప్పినానా? ఏంటి?
లైక్ అండ్ సబ్లైకా నువ్వు సరిగ్గా చెప్పాను సరిగ్గా చెప్పతే లైక్ చేయరు నువ్వు సరిగ్గా చెప్పాలి చెప్పలేం రాదు మా ఓడి మాటలు అలా ఉంటాయండి అదేంటి నిషిత అదేమంటాడు ఆ రోజు అదేంటి ఏదో డైలాగ్ చెప్పమండి వట్రసుడి చెన్నమ్మ వత్తవసుడి వట్రసుడికి వస్తావసుడి వత్తవసుడి నత్తిపోకొడి బాయ్ చెప్పండి ఓయ్ వెల్కమ్ మళ్ళీ బాయ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్ అండి